అంకుల్ వీళ్ళు సిద్ధారెడ్డి, కవిత వాళ్ళు ఎప్పటి నుంచి మీ ఇంట్లో ఉంటున్నారు? 2 సంవత్సరాల నుంచి ఉంటాం. అంటే ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీకు ఐడియా ఉందా వాళ్ళ ఊరు ఏ ఊరు నుంచి వచ్చారు అని? అది తుమ్మలపల్లి అని తెలుసు అంతే. ఉమ్, ఉమ్, ఇక ఇక్కడ వచ్చారు కిరాకి 2 సంవత్సరాలు గప్పుల బండి నడిపిస్తామని అని చెప్పి మంచిగా ఉంటాయి అప్పుడు. ఉమ్. అంటే వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు నడిపిస్తారా లేకపోతే ఓన్లీ? లే అతనే నడిపిస్తుండే, ఆమె ఇంట్లో ఉంటుండే. పిల్లలు ఉన్నారు వాళ్ళకి? 2 పిల్లలు. ఉమ్. అంటే ఇద్దరు ఆడమగనా లేకపోతే ఇద్దరు లే పిల్లలు? ఒక ఆడేమో తమ్ముడు స్కూల్ వెళ్ళేవారు? హై స్కూల్ వెళ్తారు. అంటే ఓన్లీ భార్య ఇంటి దగ్గర హౌస్ వైఫ్ ఇంటి దగ్గర ఉంటుండే, ఒక్కడే అతను ఒక్కడే అక్కడే చేస్తుండే అన్నమాట. అంటే వీళ్ళు గప్చుప్ బండి నడుపుతూ ఇక్కడ కూడా కొంచెం భూములు సంపాదించారని చెప్పి వినిపిస్తా ఉంది. అంటే నిజంగా only గప్చుప్ బండి అదైతే పైన- తెలియదు, గచ్చి బండి నడిపిస్తుండే తెలుసు అంతే. ఉమ్. అది మీ దగ్గర మాత్రం 2 సంవత్సరాల 2 నుంచి సంవత్సరాలు ఉంటున్నారు. ఉన్నారు. అప్పుడు మంచిగా ఉంటారు వాళ్ళు కూడా. ఇట్లా ఏం గొడవలు ఏమి లేకుండా మంచిగా మాట్లాడుకుంటూ ఉమ్, మంచిగా తీసుకొని దోలిస్తుండే ఆ పిల్లలకు. ఉమ్, బండి పెట్టుకుంటే మంచిగా ఉంటుండే. ఉమ్, అది ఇట్లా మొన్న తెలిసింది ఇట్లా ఇట్లా అంతే. ఉమ్. అప్పుడు మీకు చెప్పుకున్నారు ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందని ఎప్పుడన్నా? అప్పుడు ఏం ఎందుకంటే బయట పడలేదు. పెద్ద మనుషులు కాబట్టి కొంచెం ఏమన్నా చెప్పుకున్న ప్రయత్నం లేదు, చేశారా? ఆమె ఏం కానీ లేదు. మాకైతే ఏమి వినవడలేవు, మంచిగా ఉండ్రి అందరితో మంచిగా ఉమ్. వాడుతూ. ఈ సిద్ధారెడ్డి వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు లేకపోతే కవిత వాళ్ళ అమ్మ అప్పుడు కూడా వచ్చే వాళ్ళ ఇక్కడికి? ఎప్పుడో ఒకసారి ఇట్లనే వస్తుంటారు అనమాట, ఆ, వస్తుంటే పోతుండ్రి అంతే. ఉమ్. ఎప్పుడన్నా ఆ గొడవల లాంటి శబ్దాలు వినడం? గొడవలు అయితే మాకైతే ఏమి వినవడలేవు, మంచిగా ఉండ్రి అప్పుడు. ఉమ్. అంటే ఇంటి రూమ్ లో ఉన్నప్పుడు అయితే సైలెంట్ గానే ఉంటుంది. సరే ఉంటారు, మంచిగా ఉంటుండ్రి అంతే. ఎట్లా అంటే సిద్ధారెడ్డి ఎట్లుంటాడు అంటే కొంచెం కోపిష్ గా ఉంటుండే లేకపోతే మంచిగా మంచిగా మాట్లాడుతుండే అందరితో, వాళ్ళ భార్యతోడు మంచిగా మాట్లాడుతుండే, మాతోడు మంచిగా మాట్లాడుతుండే. ఏం అంకుల్ పోతుంటా షాప్ అంటే పోతున్నాం అంతే. మాకేం చెప్పలేదు, అవన్నీ మాకేం చెప్పలేదు, అవన్నీ ఏం చెప్పలేదు. మంచిగా ఉంటుండ్రి, మంచిగా మాట్లాడుతుంటే అంతే. కానీ అది అంటే సిద్ధారెడ్డి కావచ్చు ఎట్లా తెలిసింది అంటే ఆమె వెళ్ళిపోయిందా ఇంట్లోంచి లేకపోతే కనిపించలేదా కొన్ని రోజులు? పోయింది అని అన్నారు. మాకు మేము పొద్దున్న చూసినాం పోయింది. మేము ఆ రోజు ఊరికి వెంటి వచ్చే వరకు వెళ్ళిపోయారు. అది నేను ఊరికి వెంటే 4 గంటలకు తెలిసింది అంతే ఇట్లా పోయిందని. ఇక తర్వాత వాళ్ళు సిద్ధారెడ్డి అన్నారు ఇట్లా పోయిందని అంకుల్, చూడాలి ఎక్కడ ఉందో ఏందో. పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. పిల్లలు ఎన్ని ఉన్నారు, వదిలిపోయింది అంతే. మీకు ఎట్లా తెలిసింది అంకుల్ అంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఇట్లా ఇష్యూ అని చెప్పి? ఆ పోలీస్ తెలియలేదు మాకు. పొద్దున్న లేచి చూసినాం మేము, 7 o'clock చూసేటక్క అతనే అన్నాడు ఇట్లా పోయింది అంకుల్ అట్లా అని అంతే. పిల్లల పరిస్థితి పిల్లలు పిల్లల్ని ఎవరు తీసుకెళ్లారు మరి ఇక్కడ? పిల్లలు అంటే వాళ్ళ తాత వాళ్ళ అంటే సిద్ధారెడ్డి వాళ్ళ సిద్ధారెడ్డి అమ్మ నాన్న అప్పుడే వచ్చిండ్రు కదా, ఇక వాళ్ళు తీసుకెళ్ళారు. అప్పుడు తీసుకెళ్ళిపోయారు. అంటే ఎట్లా చూస్తారు అంకుల్ అంటే చాలా జరుగుతున్నటువంటి సంఘటన. ఇద్దరు పిల్లలు ఎట్లా చూడొచ్చు అంకుల్ అంటే నిజంగా? మంచిగా చూడాలి,